రెండు మహావృక్షాలు. పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకొని మహావిష్ణువుని దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు. మహావిష్ణువు నారదుణ్ణి సాదరంగా ఆహ్వానించి, నారదా, భూలోక సంచారం చేసి వస్తున్నట్లున్నావు, విశేషాలేమిటి? అక్కడి ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారా? కలవారిలో దయా ధర్మగుణాలు, బీదల్లో నియమనిష్టలు వర్ధిల్లుతున్నాయా అని అడిగారు. అందుకు నారదుడు నవ్వుతూ తల ఊపి, దేవా, మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఎందుకనో నాకు మనస్కరించడం లేదు. తమరే స్వయంగా ఒక్కసారి భూలోక సంచారానికి బయలుదేరటం ఉత్తమం అన్నాడు. నారదుడు ఈ విధంగా జవాబిచ్చేసరికి విష్ణుమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇందులో ఏదో విశేషం ఉన్నదని, అందుకే నారదుడు తన్ను భూలోక సంచారం చేయవలసిందిగా కోరుతున్నాడని భావించాడు. విష్ణువు నారదుణ్ణి వెంటబెట్టుకొని భూలోక సంచారానికి బయలుదేరాడు. ఇద్దరూ బాటసారుల వేషాల్లో భూలోకానికి దిగి వచ్చారు. వారు ఒకానొక నగరం చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవనం దగ్గరకు వెళ్ళారు. భవన ద్వారాలు మూసి ఉన్నాయి. విష్ణుమూర్తి, నారదుడు ద్వారం దగ్గరకు వెళ్ళి లోపల ఉన్న వారిని కేకవేసి పిలిచారు. లోపల నుంచి జవాబు రాలేదు. తర్వాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. వారు అక్కడికి వెళ్ళి, మేము బాటసారులం, ఆకలిగా ఉంది, ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగారు. అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాలన తలుపులు మూసుకున్నారు. విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా ఖైదం కలిగించింది. నారదుడు మాత్రం తల పక్కకు తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. కొంతసేపు ఈ విధంగానే ఇద్దరు మరికొన్ని ఇళ్లకు వెళ్ళారు. బాటసారులం, కరుణించండి అంటూ ఆతిథ్యం కోరారు. మీకు ఆతిథ్యం కూడానా? పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు, పోండి పోండి అన్నారు కొందరు. పని చేసుకొని మాలాగే బతక్క ముష్టెత్తుకోవటం ఎందుకు అన్నారు మరికొందరు. చివరకు విష్ణుమూర్తి, నారదుడు ఒక పూరి గుడిసె దగ్గరికి వెళ్ళారు. గుడిసె బయట ఎవ్వరూ లేరు. ఇద్దరూ అక్కడికి వెళ్ళి గుడిసెలో ఉన్న వారిని పిలిచారు. వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటికి తొంగి చూచాడు. మరుక్షణం నవ్వుతూ బయటికి వచ్చి, రండి నాయనలారా, మీరేదో బాటసారులాగా ఉన్నారు. మేము బీదవాళ్ళమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అంటూ ఆహ్వానించాడు. నారదుడు, విష్ణుమూర్తి ఆ వృద్ధుడి వెనకనే గుడిసెలోకి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె ఆ వృద్ధుడి భార్య. అతిథులను చూస్తేనే లేచి ఒక చింకి చాప పరిచి నవ్వుతూ పలకరించింది. ప్రయాణ బడలికతో ఉన్నట్టున్నారు, కాస్త ఓపిక పట్టారంటే భోజనం తయారు చేస్తాను, కూర్చోండి అన్నది వృద్ధురాలు. వృద్ధుడు మాత్రం ఆ పూరి గుడిసెలో ఒక మూలనున్న కుండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చాట్లో పోశాడు. వాటిని భార్య చేతికిచ్చాడు. బయటికి వచ్చి గుడిసె మీద ఉన్న బీరతీగ నుంచి 4-5 కాయలు కోసి వాటిని భార్యకిచ్చాడు. తరువాత అతిథుల దగ్గరకు వచ్చి, భోజనానికి కొంత ఆలస్యం అవుతుంది, ఈలోపు పలహారం చేదురుగాని, కొంత స్థిమితంగా ఉంటుంది. పలహారం అంటే మరేం లేదు, మా పెరట్లో కాసిన దోసపండు, ఇన్ని గేదె పాలు అన్నాడు. తరువాత అతడు ఒక దోసపండు మధ్యకు కోసి విష్ణువుకు, నారదుడికి చెరో ముక్క ఇచ్చాడు. కుండలో ఉన్న పాలను 2 చిన్న ముంతల్లో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు. ఈ వృద్ధ దంపతులు పేదవారే అయినా వారు చేసే మర్యాదకు, అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతోషించాడు. తాత, మీకు పిల్లా జల్లా లేరా? ఈ ముసల్తనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి. అందుకు వృద్ధుడు నవ్వుతూ, మాకు పిల్లలు లేరు, ఇక బంధువుల సంగతి చెప్పన అవసరమే లేదు. మాకు మేము తప్ప ఈ లోకంలో నా అనేవారు ఎవ్వరూ లేరు. ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అన్నాడు. అంతలో విష్ణుమూర్తి ముంతలోని పాలు సగం తాగి కింద పెట్టాడు. అది ఎప్పట్లాగా నిండుగా తయారైంది. నారదుడు దోసముక్కను సగం కొరికి చేతిలో పట్టు కూర్చున్నాడు. అది ఎప్పట్లాగా సగభాగం చెక్కు చెదరకుండా ఉంది. వృద్ధుడు ఈ వింత చూచి అమితాశ్చర్యం పొందాడు. వీరెవరో దేవుళ్ళో మహాపురుషులు అనుకున్నాడు. తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మీ, చూచావా, మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కారు, ఇలాంటి వింత చూచాను అంటూ భార్యకు చెప్పాడు. ఇక ఆ వృద్ధురాల ఆశ్చర్యానికి, ఆనందానికి అంతులేదు. ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటుకు వచ్చి, నాయనలారా, మీరు ఎవరైనది నా బోటి అజ్ఞానురాలు గ్రహించడం సాధ్యమయ్యేది కాదు, కానీ మీరు మహాపురుషులని తెలుసుకున్నాను. మా ఈ బీద గృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది. అందుకు విష్ణుమూర్తి నవ్వి, అవ్వా,
మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతోంది. పిల్లలు, దగ్గర బంధువులు లేకపోయినా కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంతైనా సుఖించగలరు. కనుక మీ ఇద్దరూ మాతో గుడిసె బయటికి రండి అన్నాడు. విష్ణుమూర్తి, నారదుడు గుడిసె బయటికి వచ్చారు. వారి వెనుకనే వృద్ధ దంపతులు కూడా బయటికి వచ్చారు. వారికి భయ ఆశ్చర్యాలు కొలిపే వింత కనపడింది. గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే ఒక మైదానంలా ఉంది. అంతకు ముందున్న మహాభవనాలు అవి ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి. మహానుభావులారా, ఏమిటి వింత? ఇక్కడ ఉన్న ఇల్లు, చెట్లు, చేమలు ఏమైనాయి అని వృద్ధుడు అడిగాడు. అందుకు విష్ణువు, అవన్నీ నేల కలిశాయి. ఆకలిగొన్న వారికి, మార్గాయాసంతో వచ్చిన వారికి పట్టెడన్నం గాని, కూర్చునేందుకు ఇంత చింకి చాపగాని ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్నా, మట్టిలో ఉన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, మీ కోరికలు ఏమిటో అని అడిగాడు. మేము వృద్ధులమయ్యాము. మాకు ఉన్న కోరికల్లా ఒక్కటే, మాకు మరణం ఒకేసారి కలగాలని. అంతవరకు దైవ పూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దైవాలయం ఉంటే మేము హాయిగా జీవితాలు గడపగలం అన్నాడు వృద్ధుడు. మరుక్షణంలోనే ఆ మైదానంలో చక్కని ఆలయం వెలిసింది. వృద్ధ దంపతులు పూరి గుడిసెకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది. అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి, మీరే నిజమైన మానవమూర్తులు. మీరు జీవించినంతకాలం సుఖంగా జీవించి తరువాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాల్లా కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు. ఆ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు. మరణానంతరం కూడా ఆలయం ముందే 2 మహావటవృక్షాలై వెలిశారు. ఆ వృద్ధ దంపతులు ధర్మనీరతి, భక్తి శ్రద్ధలు చాలా మంది గుర్తించారు. అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణువు నిర్మించినదే అని తెలిసిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రమై తీర్థయాత్రికులతో కలకల్లాడసాగింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.